స్వాతంత్ర సమరయోధుడు, అణగారిన వర్గాల ఆశాజ్యోతిగా స్వాతంత్ర సమరయోధంలో పూర్తి స్థాయిలో గాంధీజీ గారితో పాటు అడుగులో అడుగు వేసుకుంటూ స్వాతంత్ర సాధనతో పాటు భారతదేశ స్వాతంత్ర అనంతరం అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం, వారి హక్కుల కోసం నిరంతరం పోరాడినటువంటి మహనీయుడు బాబు జగజీవన్ రామ్ గారు. అటువంటి మహనీయుడిని ఆదర్శంగా తీసుకొని నేడు అధికారులు ఉన్నటువంటి ప్రభుత్వాలు కూడా బడుగు బలహీన వర్గాల కోసం అనేక రకాల అభ్యున్నతి కార్యక్రమాలు తీసుకొని ఈరోజు ఆనాడు ఇచ్చినటువంటి మహనీయులు ఇచ్చినటువంటి స్ఫూర్తితో ముందుకు సాగుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ముఖ్యంగా దళిత వర్గాలకు సంబంధించినటువంటి అనేక విషయాల్లో ఎంతో చొరవతో కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం, రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం అణగారినటువంటి వర్గాలను కాపాడుకోవడానికి అనేక చట్టాలను రూపొందించడమే కాకుండా బడ్జెట్లో పెద్ద ఎత్తున కేటాయింపులు చేసి వారిని ఆదుకునేటువంటి క్రమంలో ఈ ప్రభుత్వం ముందుకు సాగుతూ ఉంది. తప్పకుండా ఈరోజు మనందరికీ కూడా తెలుసు, ఎప్పటి నుంచో ఉన్నటువంటి వర్గీకరణ అంశాన్ని ఈరోజు ఎంతో ధైర్యంతో అందరి ఆలోచనలు తీసుకొని సమర్థవంతంగా ఈరోజు ఉన్నటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దీన్ని ఆచరణలో తీసుకొని రావడం, వర్గీకరణ చేయడం, అంతేకాకుండా పెద్ద ఎత్తున వారందరికీ కూడా ఉద్యోగ అవకాశాలు కల్పించేటువంటి కార్యక్రమంతో పాటు స్వయం ఉపాధి కోసం లక్షల కోట్ల రూపాయల సప్లైన్ నిధుల్ని కేవలం వారి అభ్యున్నతి కోసమే ఖర్చు చేసేటువంటి ప్రణాళికలు సిద్ధం చేసుకునేటువంటి పరిస్థితులు ఉన్నాయి. కానీ గత ప్రభుత్వంలో బాబు జగజీవన్ రామ్ గారు ఇచ్చినటువంటి స్ఫూర్తిని పూర్తిగా తుంగలో తొక్కడమే కాకుండా దళితుల మీదే దళితుల అట్రాసిటీ కేసులు పెట్టినటువంటి దౌర్భాగ్యటువంటి పరిపాలన గత ప్రభుత్వం ఉందైతే ఈరోజు దళితులకు రాజ్యాధికారం ఇచ్చేటువంటి పరిపాలన కొనసాగుతూ ఉంది. కాబట్టి ఈరోజు బాబు జగజీవన్ రామ్ గారి నిజమైనటువంటి స్ఫూర్తిని అందిపుచ్చుకున్నటువంటి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో రాష్ట్రం ముందుకు సాగుతుంది. దళితుల అభ్యున్నతి, వాళ్ళ అభివృద్ధికి పూర్తిగా దోహదపడుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.